హలో మేడం, ఏంటి తగ్గ మురిసిపోతున్నారే? సరే కానీ బయట పోవాలన్నావు, రెడీయా? ఏం వంట చేస్తున్నావు? ఎప్పుడు ఫ్రైయేనా? బోర్ కొట్టట్లేదా? ఈరోజు నా కోసం పులావ్ చేయొచ్చు కదా. ఓకే రైట్. హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా షో బ్లాగ్స్. ఇది సండే రోజు బ్లాగ్ అండి. సో ఈ వీడియోలో రొయ్యల పులావ్ నా స్టైల్లో ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుంది. సో అస్సలు లేట్ చేయకుండా ఎప్పుడైతే వీడియో అయిపోతాము. సో ఇప్పుడైతే ఫస్ట్ దానికోసం ఒక ½ కిలో రొయ్యలు తీసి నీట్గా వాష్ చేసి ఉప్పు, పసుపు, లెమన్ వేసి నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి, అస్సలు టైం తీసుకోదు. దాని తర్వాత కొత్తిమీర, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, టొమాటో చాలా తక్కువగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడైతే ఫస్ట్ బౌల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, డైరెక్ట్గా అందులో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అందులో ఏమి పసుపు, ఉప్పు స్టార్టింగ్లో ఏం వేయకూడదు. జస్ట్ ఆయిల్లో అలా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మనం రొయ్యలు వేసిన వెంటనే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా. చెప్పాలంటే రొయ్యలు సగం ఈ ప్రాసెస్లోనే కుక్ అయిపోతాయి. సో ఇప్పుడు బాగా కలుపుకుంటూ ఆయిల్లోనే బాగా రొయ్యకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ సండే మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మధ్య కాస్త రెగ్యులర్గా మన ఛానల్లో అయితే లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఎలాంటి కంటెంట్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాని తగ్గట్టుగా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే డైలీ వ్లాగ్స్ లేకపోతే కుకింగ్ వీడియోస్, ఇంకేదైనా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అన్నది కామెంట్ చేస్తే దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని అయితే వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు చెప్పాను కదా, రొయ్యల్లో నుంచి వాటర్ అంతా బయట వచ్చేసిన తర్వాత కొంచెం ఈ టైంలో పసుపు, కల్లుప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ టైంలోనే రొయ్యలు అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతాయి. ఇలా ముందుగానే రొయ్యలు ఫ్రై చేసుకొని చేయడం వల్ల ఏంటంటే ఏదైతే రొయ్యల్లోంచి స్మెల్ ఏదైతే వస్తుంది, ఘాటుగా వస్తుంది కదా, ఎంత వాష్ చేసినా అదనేది ఆల్మోస్ట్ తగ్గిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ వాటర్ అంతా ఎగిరిపోయినాయి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలా అంతా యాడ్ చేస్తున్నాను. పట్ట, లవంగం, యాలక్కాయలు, షాజీరా, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా సన్న చీలికలుగా కట్ చేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ చెప్తాను. ఏ పులావ్ చేసినా, మీరు చికెన్ పులావ్ కానీ రొయ్యల పులావ్ ఏది చేసినా ఆనియన్స్ టమోటా రేషియో ఎలా ఉండాలి అంటే ఆనియన్స్ కంటే టమోటా తక్కువగా ఉండాలి. అంటే 2 ఆనియన్స్ తీసుకుంటే 1 టొమాటో, 4 ఆనియన్స్ తీసుకుంటే 2 టొమాటోలు, ఇలా రేషియో ఉంటే పులావ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఆనియన్స్ కాస్త ఎక్కువ, టమాటాలు తక్కువ ఉండాలి. సో ఇక్కడ టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఏ నాన్ వెజ్ రెసిపీ చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. సో ఈ రొయ్యలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ మసాలాలో కొంచెం గీ అయితే వేసుకుంటూ ఉన్నాను, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఈ స్టేజ్లో కొంచెం గీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా కారం, ధనియాల పొడి కొద్దిగా, గరం మసాలా, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మసాలా రొయ్యలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా వదిలేయాలి. నార్మల్గా ఏ పులావ్ చేసినా ఈ టైంలో కాస్త పెరుగు అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాము. బట్ రొయ్యల పులావ్లో అయితే కర్డ్ యాడ్ చేసిన దానికన్నా యాడ్ చేయకుండా చేస్తేనే చాలా బాగుంటుంది. నేనైతే పెరుగు యాడ్ చేసుకోవట్లేదు. మీకు నచ్చితే ఈ టైంలో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక హ్యాండ్ఫుల్ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలా ఆయిల్ బయట వస్తున్న టైంలో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. నాకెందుకో ఏ పులావ్లో అయినా కూడా నాకు నార్మల్ రైస్ యూస్ చేసుకుంటేనే ఇష్టము. దమ్లోకి అయితే బాస్మతి రైస్ యూస్ చేస్తూ ఉంటాను. మీకు ఏ రైస్ నచ్చితే అదైతే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ రైస్ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉన్నాను. సో ఈ టైంలో ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు
రొయ్యల పులావ్ టేస్ట్ డబుల్ అవ్వాలి అంటే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. ఇలా రైస్ ఫ్రై అవుతున్న టైంలో 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ వేస్తే ఏం తీపు అలా ఏముండదు, కరెక్ట్గా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ షుగర్ అయితే ఇలా రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రైసు బాగా పొడి పొడిలాడేలాగా ఫ్రై చేసుకోవాలండి. చెమ్మ లేకుండా ఉండే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత నేను సైడ్లో అయితే వాటర్ పెట్టుకున్నాను ఇక్కడ. సో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పెట్టుకొని వేడి చేసుకున్నాను. హాట్ వాటర్ వేస్తే టేస్ట్ మారకుండా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఇలాంటి పులావ్ కానీ టమోటా రైస్ ఏది చేసినా కోల్డ్ వాటర్ కన్నా కాస్త వేడి చేసి హాట్ వాటర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను సైడ్ 1కి 2 గ్లాసులు వాటర్ అయితే పెట్టుకున్నాను. రైస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆ వాటర్ అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం ఒకసారి ఈ స్టేజ్లో చెక్ చేసుకొని తక్కువైతే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ ఉడుకుతున్న టైంలో ఇంకాస్త పుదీనా కొత్తిమీర వేసుకొని డైరెక్ట్గా లిడ్ క్లోజ్ చేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా వదిలే. ఈలోపు దీనికి కాంబినేషన్గా పెరుగు పచ్చడి అయితే చేసేద్దాము. చాలా సింపుల్గా అయిపోతుంది. మా ఆయన ఆల్రెడీ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసి వెళ్ళిపోయారు. సో దానికి కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకుంటే పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. అందులో క్యారెట్ కుకుమర్ ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది. సో నేనైతే పెరుగు పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, అది రైస్ అయ్యేలోపు. దాని తర్వాత సైమల్టేనియస్గా కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. నేను ఎప్పుడు వంట చేసినా వంట అయ్యేలోపు కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకొని బౌల్స్ అంతా వాష్ చేసి పెట్టి బయట వచ్చేస్తాను. సో వంట ఒకసారి మళ్ళీ వాషింగ్ ఒకసారి అలా అయితే పెట్టుకోను. ఒకే టైంలో 2 పనులు అయ్యేలాగైతే ప్లాన్ చేసేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని అయితే వచ్చేస్తాను. మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 12 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. అదే మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1కి 1.25 వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. సో రైస్ని బట్టి ఉంటుంది. పాత రైస్ అయితే 1కి 1.5, కొత్త రైస్ అయితే 1.25 అలా వేసి సరిపోతుంది. సో ఇక్కడ 12 మినిట్స్ తర్వాత వాటర్ అనేది ఇలా హాఫ్ అయితే తగ్గుతాయి కదా, ఈ టైంలో లిడ్ ఓపెన్ చేసి ఇంకొక టేబుల్ స్పూన్ గీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అసలు ఏం కలపకుండా జస్ట్ పైన అలా పోసి అయితే వదిలే. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ టిప్స్ ఫాలో అయ్యి ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఫస్ట్ టైం రొయ్యల పులావ్ తింటున్నా కూడా మీ ఫేవరెట్ అయిపోతుంది. సో సైమల్టేనియస్గా ఆ పెరుగు పచ్చడి కూడా చేసేసాను. చాలా టేస్టీగా కుదిరింది ఆ రోజు. ఒకవేళ మీరు విజిల్ పెట్టి చేసుకోవాలి అనుకుంటే జస్ట్ 2 విజిల్స్ పెట్టి ప్రెషర్ తీసేస్తే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నార్మల్ రైస్కి అయితే. అదే బాస్మతి రైస్కి అయితే 1 విజిల్ పెట్టి ప్రెషర్ అలానే పెట్టి ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన రొయ్యల పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా కుదిరింది. మా ఆయనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము. సో ఈ రొయ్యల పులావ్ ఉన్నారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగా కుదిరింది. సో ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కమెంట్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దానికి తగ్గట్టుగా వీడియోస్ ప్లాన్ చేసుకొని అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వేడి వేడి రొయ్యల పులావ్ని మా ఆయనకి సర్వ్ చేసి అసలు ఆయన రియాక్షన్ ఏంటో చూద్దాము. పులావ్ అడిగినావు కదా, టేస్ట్ ఎట్లని చెప్పు. నిజంగా సరిపోయిన ఉప్పు కారం సూపరా. రిషి ఎట్లుందన్నా? నిజంగా బాగుంది, నచ్చిందా?